అదే కాంగ్రెస్ లో ఒక ప్రశ్న ఏంటంటే అసలు 10 ఏళ్ల పాటు కేసీఆర్ అసలు రాష్ట్ర గీతాన్ని గుర్తించలేదు కదా. దానికి కారణాలు నాకు తెలియవు. రాష్ట్ర గీతం ఆయన పెట్టలేదు రాష్ట్రానికి, జాతీయ గీతమే నడిచింది, జాతీయ గీతమే పాడారు. బహుశా అట్లా ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా మీకు అది రాష్ట్ర గీతంగా లేదు, ఐచ్ఛికం. పాడేవాళ్ళు అసలు మేము స్కూల్లో వందే మాత్రమే చదివేవాళ్ళు. మా తెలుగు తల్లికి ప్రతిసారి చదివినట్టయితే గుర్తులేదు నా టైంలో. కొంతకాలం ఆదర్శ పాఠశాలలో వస్తే తల్లి భారతీయ వందనం భారీ దాశరథి రాసి చదివేవాళ్ళు. ప్రతిసారి మా తెలుగు తల్లికి ఏం పాడేవాళ్ళు కాదు. కంపల్షన్ చేద్దామని ఒకసారి వాళ్ళు ఆలోచించినప్పుడు ప్రతిఘటించాము, వాళ్ళు చేయలేదు. డొకామాణిక్య ప్రసాద్ గారు నాతోనే ఆర్గ్యుమెంట్ చేస్తూ TV9లో ఐచ్ఛికం అండి, మీ ఇష్టం, పాడితే పాడచ్చు, పాడకపోతే పాడకపోవచ్చు అని అన్నాడు. అప్పుడు నేనన్నాను అదే టీవీలో, మరి ఏం పాడతారు మీరంటే, ఏదో పాడతామని జై జై తెలంగాణ పాడతామని అన్నాం. అని అనగానే మొత్తం వైల్డ్ ఫైర్ లాగా అయిపోయి పాడడం మొదలుపెట్టారు తెలంగాణ అంతా కూడా. ఇప్పటికీ పాడుతున్నారు స్కూళ్ళల్లో, వాటిల్లో వీటిల్లో, అది నడుస్తూనే ఉంది. ఒకటి ఏంటంటే అఫీషియల్ గా ఒక ముద్ర అనేది జరిగి ఉండవచ్చు, అది మంచిదే, ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిదే. బాణమాలు లేవు కానీ తెలంగాణ ప్రభుత్వ ముద్రను, దేశ ప్రభుత్వం రాజముద్ర అంటారు, గెజిట్ ను రాజపత్రం అంటారు. ఇవాళకి కూడా రాజస్వ మండలాధికారి అని రాస్తారు. ఎన్ని ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే. రాజకీయములు అంటేనే రాజులకు సంబంధించిన అనే ఒక అర్థం ఉంది. అవద్దు ప్రజాకీయాలు కావాలి అన్నాడు ఎవరు, మన కాళోజీ నారాయణ. ఇలా చాలా ఉన్నాయి మనం పోతే. రూఢ్యర్థంలో రాజకీయం అంటే ఇప్పుడు పరిపాలనా సంబంధమైన అనేది స్థిరపడిపోయింది, అది వేరు. కానీ ఇలా ఈ వైఖరి ఏదైతే ఉందో, ముఖ్యంగా కాకతీయుల తోరణం పట్ల ఆ కక్ష అవసరం లేదండి. వాళ్ళని అవమానించకండి అనవసరంగా, లేదా దాని చుట్టూ చాలా ఉంది అల్లుకొని, దాన్ని అంతా అవమానించకండి.